ఒక అమరావతి లాడ్జీలో బర్డ్స్ తో పాటు ఉన్నారని విషయం తెలిసింది. ఏంటి బర్డ్స్ అంటే ఏవో పిచ్చుకల్లాగా ఉన్నాయి సార్, అరుపులు వినిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. సరేనండి, నేను మా స్టాఫ్ ని పంపిస్తానని చెప్పేసి వెంటనే సమాయత్తం చేసిన ఈ రాత్రి బోరున వర్షం కురవడం వల్ల స్టాఫ్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మొత్తం మీద అందరికీ మెసేజ్ ఇచ్చి అక్కడ రీచ్ అయ్యేసరికి 1-1:30 ప్రాంతం అయింది. ఆ ప్రాంతంలో లాడ్జీ ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందరితో కలిసి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడగా 2 వ్యక్తులు ఈ బర్డ్స్ తోని మనకి ట్రేస్ అవుట్ అవ్వడం జరిగింది. అయితే ఈ పక్షులు ఎక్కడవే అనేసి ఆరా తీస్తే ఇవి ఎగ్జాటిక్ బర్డ్స్ అంటారు. అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు. ఇవి ఎక్కడి నుండి అంటే మన వెస్ట్ బెంగాల్ నుండి చెన్నైకి తీసుకుని వెళ్తుందని సమాచారం. అయితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది. పూర్తి వివరాలు తెలిసినట్టునే మీ అందరికీ. ఎంతమంది సార్? ఇద్దరు వ్యక్తులు. నా పేరు మురళీకృష్ణ నాయుడు. నేను కాశీపూర్ రేంజ్ ఆఫీసర్ని. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో 11:15కి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వస్తే ఏంటి అని ఆ ఇన్ఫార్మేషన్ అడగడం జరిగింది. ఒక 2 వ్యక్తులు ఒక అమరావతి లాడ్జీలో బర్డ్స్ తో పాటు ఉన్నారని విషయం తెలిసింది. ఏంటి బర్డ్స్ అంటే ఏవో పిచ్చుకల్లాగా ఉన్నాయి సార్, అరుపులు వినిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. సరేనండి, నేను మా స్టాఫ్ ని పంపిస్తానని చెప్పేసి వెంటనే సమాయత్తం చేసిన ఈ రాత్రి బోరున వర్షం కురవడం వల్ల స్టాఫ్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మొత్తం మీద అందరికీ మెసేజ్ ఇచ్చి అక్కడ రీచ్ అయ్యేసరికి 1-1:30 ప్రాంతం అయింది. ఆ ప్రాంతంలో లాడ్జీ ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందరితో కలిసి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడగా 2 వ్యక్తులు ఈ బర్డ్స్ తోని మనకి ట్రేస్ అవుట్ అవ్వడం జరిగింది. అయితే ఈ పక్షులు ఎక్కడవే అనేసి ఆరా తీస్తే ఇవి ఎగ్జాటిక్ బర్డ్స్ అంటారు. అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు. ఇవి ఎక్కడి నుండి అంటే మన వెస్ట్ బెంగాల్ నుండి చెన్నైకి తీసుకుని వెళ్తుందని సమాచారం. అయితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది. పూర్తి వివరాలు తెలిసినట్టునే మీ అందరికీ. ఎంతమంది సార్? ఇద్దరు వ్యక్తులు. నా పేరు మురళీకృష్ణ నాయుడు. నేను కాశీపూర్ రేంజ్ ఆఫీసర్ని. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో 11:15కి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వస్తే ఏంటి అని ఆ ఇన్ఫార్మేషన్ అడగడం జరిగింది. ఒక 2 వ్యక్తులు ఒక అమరావతి లాడ్జీలో బర్డ్స్ తో పాటు ఉన్నారని విషయం తెలిసింది. ఏంటి బర్డ్స్ అంటే ఏవో పిచ్చుకల్లాగా ఉన్నాయి సార్, అరుపులు వినిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. సరేనండి, నేను మా స్టాఫ్ ని పంపిస్తానని చెప్పేసి వెంటనే సమాయత్తం చేసిన ఈ రాత్రి బోరున వర్షం కురవడం వల్ల స్టాఫ్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మొత్తం మీద అందరికీ మెసేజ్ ఇచ్చి అక్కడ రీచ్ అయ్యేసరికి 1-1:30 ప్రాంతం అయింది. ఆ ప్రాంతంలో లాడ్జీ ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందరితో కలిసి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడగా 2 వ్యక్తులు ఈ బర్డ్స్ తోని మనకి ట్రేస్ అవుట్ అవ్వడం జరిగింది. అయితే ఈ పక్షులు ఎక్కడవే అనేసి ఆరా తీస్తే ఇవి ఎగ్జాటిక్ బర్డ్స్ అంటారు. అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు. ఇవి ఎక్కడి నుండి అంటే మన వెస్ట్ బెంగాల్ నుండి చెన్నైకి తీసుకుని వెళ్తుందని సమాచారం. అయితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది. పూర్తి వివరాలు తెలిసినట్టునే మీ అందరికీ. ఎంతమంది సార్? ఇద్దరు వ్యక్తులు. నా పేరు మురళీకృష్ణ నాయుడు. నేను కాశీపూర్ రేంజ్ ఆఫీసర్ని. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో 11:15కి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వస్తే ఏంటి అని ఆ ఇన్ఫార్మేషన్ అడగడం జరిగింది. ఒక 2 వ్యక్తులు ఒక అమరావతి లాడ్జీలో బర్డ్స్ తో పాటు ఉన్నారని విషయం తెలిసింది. ఏంటి బర్డ్స్ అంటే ఏవో పిచ్చుకల్లాగా ఉన్నాయి సార్, అరుపులు వినిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. సరేనండి, నేను మా స్టాఫ్ ని పంపిస్తానని చెప్పేసి వెంటనే సమాయత్తం